ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో గార్లిక్ చికెన్ ప్రిపేర్ చేసుకుందాము. రీసెంట్గా మనం కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టినప్పుడు మన ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసిన రెసిపీలో గార్లిక్ చికెన్. నాన్ వెజిటేరియన్ అనగానే స్పైస్గానే ఎక్స్పెక్ట్ చేస్తాము. ఈ గార్లిక్ చికెన్ స్పైస్గా ఏముండదు. ప్రోటీన్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా తినగలిగేలా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్ చికెన్ కాకుండా చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకుని పీసెస్గా కట్ చేసి కానీ 2 స్లైసెస్గా కట్ చేసైనా సరే సాల్ట్ వాటర్లో ఒక 30 మినిట్స్ సోక్ చేసి ఉంచాను. అలా ఉంచడం వల్ల ముక్క జ్యూసీగా టెండరీగా ఉంటుంది. 200 గ్రామ్స్ తీసుకున్నాను. సాల్ట్, లెమన్ జ్యూస్, మైదా పిండి 2 స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తెల్ల మిరియాల పొడి 1 స్పూను, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. మీకు టైం తక్కువ ఉన్నప్పుడు ఇవి మిక్స్ చేసేసిన వెంటనే కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఆయిల్ 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటాము. హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ని షాలో ఫ్రై చేస్తున్నాను. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. టోటల్ 8 మినిట్స్లో మనకి చికెన్ కుక్ అయిపోతుంది. 2 మినిట్స్కి ఒకసారి ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకుంటాము. ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్లో సోక్ చేసాం 30 మినిట్స్. దానివల్ల ముక్క జ్యూసీగా టెండరీగా ఉంటుంది. సాల్ట్, లెమన్ జ్యూస్ యాడ్ చేసి కూడా మ్యారినేషన్ చేసాం కాబట్టి త్వరగా కుక్ అవుతుంది. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి 2 మినిట్స్కి ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. 8 మినిట్స్ తర్వాత చికెన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సేమ్ పాన్లో 2 to 3 స్పూన్స్ బటర్ యాడ్ చేసుకుంటాం. గార్లిక్ 10 నుండి 15 రెబ్బలు క్రష్ చేసి యాడ్ చేస్తాను. మీకు కావాలంటే పీసెస్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. బటర్లో ఆ గార్లిక్ ఫ్రై అవుతుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుందండి. వైట్ పెప్పర్ పౌడర్, అలా ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ యాడ్ చేసుకుంటాం. మినిట్స్ తర్వాత ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేశాను, అది యాడ్ చేస్తున్నాను. టూ to 3 ఎండుమిర్చి గ్రైండ్ చేసి వేసుకుంటాము. చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేస్తాను. 1 మినిట్ తర్వాత సర్వ్ చేసుకుంటే వేడివేడిగా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషలీ నాన్ వెజ్ అనగానే స్పైస్గా లైక్ చేసే వాళ్ళకి ఇది కొంచెం లైక్ చేయకపోవచ్చు. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇలా ఈ విధంగా ట్రై చేయొచ్చు చికెన్ని. ఒకసారి మీరు కూడా స్మాల్ క్వాంటిటీ తీసుకుని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇందా మనం చెప్పుకున్నట్టుగా కార్న్ఫ్లోర్, మైదా స్కిప్ చేసేయవచ్చు. వీడియో చూసిన తర్వాత యూస్ఫుల్ రెసిపీ అనిపిస్తే కనుక లైక్ చేయండి. గార్లిక్ చికెన్ ప్రిపరేషన్లో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.